సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 కి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, నార్సిస్టిక్ డిజార్డర్, పర్సనాలిటీ డిజార్డర్ అని ఒకటి ఉంది, అందరికీ తెలిసిందే అది. కాకపోతే దీనికి ఒక పేరు అయితే ఉంది, నార్సిస్టిక్ డిజార్డర్ అని. అయితే ఇది భర్తతో ఉన్నప్పుడు కానీ అదే ఆఫీస్లో బాస్తో ఉన్నప్పుడు మరి ఎదిరించాలంటారా? దీన్ని ఎలా పోరాడాలి దీని నుంచి? రెండు కష్టమే, రెండు జీవితానికి సంబంధించినవే, రెండు కూడా జీవితానికి ఆధారమైనవే. ఒకటేమో జాబు, బాస్ దగ్గర ఏం మాట్లాడినా మనకి జాబ్ పోతుందని భయం ఉంటుంది కదా. లేకపోతే ఏమన్నా పెర్క్స్, ఇంక్రిమెంట్స్, బోనస్ ఉంటే కట్ చేస్తారేమో, బెనిఫిట్స్ ఏమి రావేమో అని ఒక భయం. ఇంకా ఇంటి దగ్గర హస్బెండ్ అనుకోండి, ఇంకా జీవితం పోతుంది అంటే, హస్బెండ్ అన్నారు కాబట్టి లేడీ గురించి మాట్లాడదాం. జాబ్ అంటే ఇద్దరు వస్తారు, ఇంకా హస్బెండ్ అంటే ఇక నిత్యం నరకమే. ఆఫీస్లో ఉన్నా ఇక్కడ అటెన్షన్ పెడతాడు వాడు. నిన్న ఒకటి చూశాను నేను, అక్కడ మాల్లో పబ్లిక్ అందరు తిరుగుతున్నారు, నిలబడ్డాడు, ఫోన్లో ఇష్టం వచ్చాడు బండ బూతులు తిడుతున్నాడు. నేను అసలు ముందు మైండ్ చేయలేదు, నేను క్రాస్ చేసేసాను, మళ్ళీ వెనక్కి వచ్చా. అదే సినిమాలో చూపించినట్టు స్లో మోషన్లో వెనక్కి వచ్చాను. వచ్చి నిలబడిపోయా అతని పక్కనే, శుభ్రంగా తిడుతున్నాడు. బేవార్స్ మొహన్ దానా, ఇంకా ఏవేవో బూతులు, అవి మనం చెప్పుకోలేం. ఆ బూతులన్నీ తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నాడయ్యా అంటే చెప్తున్నాడు, నేను వాట్సాప్ కాల్ చేస్తే నువ్వు ఎందుకు ఎత్తట్లేదు. వాట్సాప్ కాల్ ఎవడన్నా చేస్తాడా? అది ఎటువంటి కండిషన్స్లో చేస్తారు? ఇందులో ఛార్జ్ అయిపోతేనో, ఇంటర్నేషనల్ కాల్ అయితేనో, ఏదైనా వీడియో చేసుకోవాలంటేనో, నువ్వు ఉట్టిగా ఈ కాల్ చేసుకోవాలి కదా, నార్మల్ కాల్. వాట్సాప్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆవిడ అలాగే ఎక్స్పెక్ట్ చేయలేదేమో, ఏ పనిలోనో ఉందేమో. అందుకని నువ్వు మళ్ళీ మామూలు కాల్ చేసి ఉండాల్సింది కదా. వాట్సాప్ కాల్ చేస్తే ఎందుకు ఎత్తట్లేదే? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకా ఒకటి కాదనమాట, నాకు అసలు బాగా బీపీ వచ్చేసింది అక్కడే. అడిగేయాలనుకున్నా, కానీ మళ్ళీ అలా అడిగితే వాళ్ళు ఇంకో రకంగా రియాక్ట్ అవుతారు. సరే, తర్వాత ఇంకేం చేశాడు, అది అయిపోయిన తర్వాత ఏదో మాట్లాడాలిగా, ఎందుకు ఫోన్ చేశాడో అది మాట్లాడాలిగా, అది మానేసి తిట్టాడు కాసేపు. తర్వాత ఏమో ఏదో అడిగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇంకా నేను అడిగేసేద్దామని అనిపించేసింది, కానీ మా వారు అన్నారు, వద్దు వాడు మళ్ళీ వేరేగా రియాక్ట్ అవుతాడు, వదిలే పదా అని అన్నారు. సరే, ఇంకా అలాంటి వాళ్ళు ఒకరిని మనం బాగు చేస్తే కదా చాలామంది ఉంటారు. ఏంటంటే ఆ మెంటాలిటీ. వాడి ఇంట్లో ఉన్న, ఆఫీస్కి వెళ్ళిన, బయట పబ్లిక్లో ఉన్న, మార్కెట్లో ఉన్న వాడి బుద్ధి అది అనమాట. ఏంటంటే ఎదుటివాడి సంతోషంగా ఉండకూడదు. వాళ్ళని ఏంటంటే ఒక శాడిజం లాగా సైకోల్ లాగా, వాళ్ళు బాధపడితే వీళ్ళకి ఆనందం. అంటే ఆ వ్యక్తి ఎదురుగా ఉన్నా కూడా అంతే, ఎదురుగున్నా ఏంటి 24 గంటలు. మరి ఆ భార్య కనిపెట్టేటప్పటికే కొంతకాలం పాపం గడిచిపోతుంది లైఫ్లో. ఇంకా ఏం చేయగలదు? పిల్లలు ఉన్నారనో, లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం అనో పాపం పడి ఉంటారు. ఎప్పుడు ఉన్నారు అలాంటి, పరువు పోతుందనో, రకరకాలు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే ఉల్టా, ఆఫీస్లో అయినా సరే, ఇది మన నైబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది ఎటువంటి రిలేషన్ అయినా కావచ్చు, నాట్ ఓన్లీ హస్బెండ్ అండ్ బాస్, ఎవరికైనా చేసుకోవచ్చు దీన్ని. ఏంటంటే ఎదుటవాడిని డౌన్ చేస్తాడు, వాడికి వాల్యూ ఇవ్వడు, వాడి పరువు తీసుకొస్తుంటాడు వెళ్ళి. ఇప్పుడు ఎవరైనా పాపం ఇతనికి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా చెప్పుకుందాము, ఇతన్ని మారుస్తారు అని చెప్పి వాళ్ళు వెళ్ళి పాపం వాళ్ళకి చెప్పుకున్నారనుకోండి, వీళ్ళు భర్త అనేవాడో బాస్ అనేవాడో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర వీళ్ళ గురించి అనేక విధాలుగా బ్యాడ్గా చెప్తాడు. అప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళు చాలా బాగుంటారు. ఇది మా రిలేటివ్స్లోనే ఉంది కేసు, నా మైండ్లో అది పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. ఏమీ లేదు, ఇంకా బయట వాళ్ళకి ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు సకలం. ఇంటికి వస్తే భయం, ఒక రాక్షసత్వం, ఒక సైకోయిజం, ఒక శాడిజము. అసలు ఏ కోణంలోంచి చూసినా ఆ భార్యకి ఆనందం అనేది లేదు. వాళ్ళకి ఏంటి, ఫస్ట్ ఫైనాన్షియల్గా కట్ చేసేస్తారండి వాళ్ళని. ₹1 చేతిలో పెట్టరు. ఏది కావాలన్నా అతనే దిక్కు, అతనే దారి. వస్తే తీసుకెళ్తాడు, లేకపోతే అతనే తీసుకొచ్చి పెడుతుంటాడు. భార్యకి ఎటువంటి హక్కు కానీ స్వేచ్ఛ కానీ ఇవ్వరు వాళ్ళు. ఇంకా వాళ్ళ గురించి అన్ని చోట్ల బ్యాడ్గా చెప్తారు. ఇంకా ఎలా అంటే వీళ్ళు అబద్ధాలు బాగా చెప్తారు, గోడ కట్టినట్టు చాలా స్వీట్గా మాట్లాడతారు, చాలా ఆదర్శంగా మాట్లాడతారు, చాలా దానకర్ణులుగా ఉంటారు, బోళ్ళంత దానం చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మంచి పేరే వస్తుంది వాళ్ళకి కదా. అమ్మో ఫలానా ఆవిడ, ఫలానా ఆయన, ఫలానా ఆఫీసర్ గారు ఎంత మంచి వాళ్ళు, మనం ఏ టైంలో వెళ్ళినా సరే మనకి సహాయం దొరుకుతుంది వాళ్ళ దగ్గర. మన జీవితం వాళ్ళకి అర్పించేయచ్చు అనమాట. ఇంకా ఏ విధంగా చూసుకున్నా అంత మంచిగా ఉంటారు. ఇంటికి వచ్చేటప్పటికి, లేకపోతే ఒక ఎంప్లాయ్ దగ్గరికి వచ్చేటప్పటికి బాసు ఇలా ఉంటారు.
వీళ్ళని మార్చాలంటే అసలు అంత తేలికైన విషయం కాదు, అసలు అవరు దాదాపుగా. వాళ్ళని మార్చాలి అని అంటే అవతల వ్యక్తి సైకలాజికల్గా బిహేవ్ చేయాలి. అంటే కొంచెం సైకాలజీ కూడా తెలిసి ఉండాలి, లేకపోతే వాళ్ళని తట్టుకోవడం ఎదుర్కోవడం అనేది అసాధ్యం. సో వాళ్ళని ఆ రకంగా వాళ్ళని దారిలోకి తీసుకొస్తూ ఉండాలి. అలా అని చెప్పి అది వాళ్ళు కనిపెట్టేస్తారు, అతి తెలివి ఉంటుంది వాళ్ళకి. ఓహో ఇదేదో మనకేదో ట్రీట్మెంట్ ఇస్తుంది, లేదు పాపం తిడుతున్నాను కదా అని చెప్పి లొంగి ఉందిలే, పని లొంగి ఉంది అనుకోండి, అది ఎందుకు లొంగి ఉంది, ఇదేదో నాటకం ఉంది. లేదు కొంచెం ఆర్గ్యుమెంట్ చేసింది అనుకోండి, కొట్టడం తిట్టడం తోసిపారేయటం రకరకాలు చేసేస్తారు. మళ్ళీ విసిగి వేసారిపోయి ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళిపోయింది అనుకోండి, లేకపోతే ఒక ఎంప్లాయ్ భార్య ఇంట్లోంచి పుట్టింటికి ఎక్కడికైనా వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ తట్టుకోలేరు. మళ్ళీ వెంటనే ఫోన్లు చేసి నువ్వు లేకపోతే మాకు జాబ్ నడవదు, నువ్వు చాలా మంచి ఎంప్లాయీవి, నీ వర్క్ నీ సర్వీసెస్ మాకు చాలా కావాలి, అది ఇదని చెప్తారు. ఇంటి దగ్గర అయితే భార్యకి నువ్వు లేకపోతే నేను ఉండలేను, మరి నా జీవితం ఎలా గడుస్తుంది, నువ్వు వచ్చే, లేదా వెళ్ళి తెచ్చుకుంటాడు. పాపం ఇలా ప్రతిసారి ఆ అమ్మాయిని ఒక మాయలో పెడతాడు, ఒక బాస్ అయినా కానీ ఏదో ఒక ఆశ చూపిస్తాడు అనమాట. ఆశ చూపించి ఒక మాయలో పెట్టి తీయగా మాట్లాడి ఏదోలే కోపంలో అన్నాడు పాపం మంచివాడే అనే అభిప్రాయం వచ్చేసి పాపం మళ్ళీ వచ్చేసి ఇంట్లో ఉంటుంది అనమాట. మళ్ళీ రెండో క్షణంలోనో 2 గంటల్లోనో వాడు మళ్ళీ మామూలుగానే ఉంటాడు వాడు. మరి అలాంటి బిడ్డని ఎలా కని పెంచుతారో తల్లిదండ్రులు నాకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి ఆ లక్షణాలు కనిపిస్తాయి. ఆ సైకోయిజం శాడిజం, ఒకళ్ళు ఏడుస్తుంటే ఆనందపడే బుద్ధిని ఏమంటారు మరి, అది చిన్నప్పటి నుంచి ఎక్కడో చోట కనిపిస్తుంది. కనిపించినప్పుడు వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేయరు, మంచి చెడ్డ ఎందుకు నేర్పరు, భవిష్యత్తు గురించి ఎందుకు తెలియజేయరు, నువ్వు ఇలా ఉంటే అందరూ నిన్ను దూరం పెడతారు, ఇలాంటివి నేర్పాలి కదా. అబ్బే అసలు వదిలేస్తారు అంతే. ఇలా ఉంటే రేపు పెళ్ళాన్ని బాగా లొంగ తీసుకుని కాలి కింద పెట్టుకుంటాడు, మాకు సేవలు చేయిస్తాడు, అంతే కదా మాకు కావాల్సిందే అని ఒక స్వార్థం. ఆ స్వార్థ బుద్ధి పేరెంట్స్లో ఎక్కడైతే ఉంటుందో ఆ స్వార్థ బుద్ధి ఈ బిడ్డలకు కూడా వస్తుంది. వచ్చినప్పుడు వాడు ఎవరినైనా వేధించుకు తింటాడు, వాడే కరెక్టు, నేను చెప్పింది నా లేదా పేక్ కోసేస్తా. అయితే మేడం చూసుకుంటే ఇప్పుడు ఈ నార్సిస్టిక్ అనే పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళతో మనం మెయింటైన్ చేయాలంటే ఎలాగా, ఆ సిచ్యువేషన్ ఎలా మేనేజ్ చేయాలి? అదే వీళ్ళని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. తర్వాత స్పీడ్గా మాట్లాడినట్టు ఎదిరించినట్టు మనసు ఎదురు తిరుగుతుంది. మనం నిదానంగా చాణక్యుల్లాగా ప్లాన్ చేసుకోవాలి తప్ప మన కోపం వచ్చేస్తూ ఉంటుంది కదా, చంపేయాలనిపిస్తుంది, ఎన్నిసార్లు చంపాలో అలాంటి వాళ్ళని. కానీ అది బయటపడితే ఉంది వాడు ఆ క్షణంలో మన్నే చంపేస్తాడు. ఒక భర్త అనుకోండి, బాస్ అంత తేలిగ్గా చేయకపోవచ్చు, నలుగురు ఉంటారు కాబట్టి వీడికేం అడ్డం. ఇప్పుడు అలాంటివే కదండి భార్యలను చంపేసిన కేసులు ఎన్ని చూస్తున్నాం మనం. ఇప్పుడు అలాంటివే అయి ఉండొచ్చు కదా, వాడికి ఆ బుద్ధి ఉండొచ్చు కదా. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే కొంచెం తగ్గి ఉండటం మంచిది. ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేయటం, ఇది నా హక్కు అని చెప్పి పోరాటం చేయాలనుకోవటం అనేది చేయకూడదు. అదేంటంటే వేరే మార్గంలో మెల్లగా చేసుకోవాలి. అలా అని చెప్పి నువ్వు భయపడుతున్నట్టు లొంగిపోతున్నట్టు అతను దొరకకూడదు. అది కనిపెట్టాడు అనుకో, వీడు ఇంకా విచ్చలవిడిగా విజృంభిస్తాడు, ఇంకో రకంగా మనల్ని హింస పెట్టడానికి. అలా మెల్లగా ఉంటూ కాసేపు అలా ఉన్నట్టు, కాసేపు కొంచెం మామూలుగా ఉన్నట్టు అలా నడుచుకుంటూ ఉండాలన్నమాట. లేదు అసలు అవన్నీ భరించాల్సిన అవసరం లేదండి, అసలు ఎందుకు అవసరమే లేదు. ఇప్పుడు ఎంతమందో డివోర్స్ తీసేసుకుని లేకపోతే వేరే విధంగా విడిపోయి బయట ఎందుకు ఉంటున్నారు, ఇలాంటి కారణాల వల్లే కదా. వాళ్ళు బ్రతకగలరు. ఇలాంటివి జీవితకాలం పడే బదులు పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళి, మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం, మనం బయటకు వెళ్ళి మన ఇల్లు ఉద్యోగం చేసేవాళ్ళు అనుకోండి, పిల్లలు ఉన్నారనుకోండి, ఇదే ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పెట్టుకుని ఇంకో చోట ఉండొచ్చుగా. ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, బాగా ఇష్టంగా ఉన్న బంధువులు ఉంటారు, వాళ్ళ సపోర్ట్తో నువ్వు విడిగా ఉండొచ్చు. వాళ్ళందరూ ఉండే ప్లేస్లో నువ్వు కూడా ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఉండొచ్చు. వీడిని ఎందుకు భరించాలి అసలు? ఒక సొసైటీ కోసమా, లేకపోతే నీ రక్షణ కోసమా, లేకపోతే నీ పరువు కోసమా? ఇవేమీ వాడు మిగల్చట్లేదే నీకు. నిన్నెళ్ళి తిట్టొస్తున్నాడు కదా భార్య గురించి, ఇది వ్యభిచారి, ఇది నాకు అన్నం పెట్టదు, ఇది నన్ను కొడుతుంది అని బయట చెప్తాడు. అతను ఏం జరగదు అక్కడ, పోయింది కానీ పరువు. నిజంగా నిన్ను భరించేవాడు భర్త, నిన్ను ప్రేమించేవాడు భర్త అని అయినప్పుడు వాడు అలా చెప్పకూడదుగా, చెప్పడుగా. అలా చెప్తున్నాడు అంటే వాడు ఇంకా నీకు భర్త ఏంటి? వాడు నిన్ను ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు? నీకు ఏ రకంగానూ వాడి వల్ల ఉపయోగం లేదు, సరికదా. ఇంకా నువ్వు నీ లైఫ్, నీ యొక్క పరువు, ప్రతిష్ట, వ్యక్తిత్వం అన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. ఇంకా పిల్లల ముందు కూడా అలాగే అవుతూ ఉంటారు. అందుకని చెప్పి వీళ్ళు భరించాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా అవకాశాలు ఉంటే బయటకు వచ్చేయటమే మంచిది.
భర్త పేరుకే నీకు రోజు రక్తం కళ్ళ చూపిస్తున్నాడు, అలాంటివన్నీ భరించాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళకి కౌన్సిలింగ్కి దానికి చూపించితే మంచిదే, కానీ లొంగుతారనే ఆశ ఉండదు. వీళ్ళని ఏంటంటే జాగ్రత్తగా మెయింటైన్ చేయడమే, కొంచెం సైకలాజికల్గా వాడికి ట్రీట్మెంట్ ఇస్తూ నిత్య జీవితంలో కాస్త స్పీడ్గా ఉన్నప్పుడు మనమే కొంచెం చూసి చూడనట్టు పోవడం, పట్టించుకోకుండా ఉండడం, అలాంటివి చేసుకుంటూ ముందుకెళ్ళడమే. అంటే ఈ మెంటాలిటీ ఉన్న మెన్స్ కానీ ఉమెన్స్ కానీ, అది ఆఫీస్ అయినా ఇంట్లో అయినా సరే, కాకపోతే మనం ఏంటంటే కంట్రోల్గా ఉండాలి ఆ టైంలో. ఆ మెంటాలిటీ ఉన్న అది కూడా ఎంతకాలం పనిచేస్తుందో తెలీదు. అంటే ఏ క్షణానికి ఏ సిచ్యువేషన్కి అలా కాస్త మార్చుకుంటూ ఉండడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.